అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో మీకు ప్లేస్మెంట్స్ కోసం డిఎస్ఏతో పాటు ఇంకా ఏమి కావాలి. డెఫినెట్లీ ఈ మధ్యన అందరికీ డిఎస్ఏ బాగా ఇంపార్టెంట్, డిఎస్ఏ కావాలనే విషయం ఎస్టాబ్లిష్ బాగానే అయిపోయింది. బట్ దీంతో పాటు ఇంకా అడిషనల్గా ఏం కావాలి, విల్ డిస్కస్ దట్. అండ్ దీనికి ఆన్సర్ డిపెండ్స్ ఆన్ వెదర్ మీరు కాలేజ్లో ఉన్నారా ఆర్ మీకు గ్యాప్ ఉందా, మీ కరెంట్ పరిస్థితి ఏంటి అనే దాన్ని బట్టి దీనికి ఆన్సర్ డిసైడ్ అవుతుంది. సో విల్ డిస్కస్ ఆల్ దోస్ కేసెస్ అండ్ డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యే విధంగానే ట్రై చేస్తాను. ఓకే. అండ్ మొన్నటి నుంచి ఒక అబ్బాయి బాగా ఈ మైక్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. అండ్ తన కమెంట్ పాలసీస్ బట్టి ప్రతిసారి ఇట్స్ గెటింగ్ బ్లాక్డ్. సో బ్రో, దిస్ ఈజ్ మోనో మైక్ అనమాట. మీకు కావాలంటే లింక్ వదిలే ట్యాగ్ చేస్తాను, యూ కెన్ చెక్ దట్ అవుట్. ఓకే. నౌ ఫస్ట్లీ డిఎస్ఏ ఇంపార్టెంట్ అన్న వెంటనే నాకు ప్రతి సాటర్డే లైవ్ సెషన్లో వస్తున్న ఫస్ట్ క్వశ్చన్, డిఎస్ఏ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదా అని చెప్పి. ఎస్, డిఎస్ఏ విత్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఓకే. బట్ ఒకవేళ ఎనీ లాంగ్వేజ్ అంటున్నాను అంటే ఒకవేళ మీకు ఆల్రెడీ ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే దాంతో కంటిన్యూ అయిపోండి. బట్ ఇంకా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా రాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ తర్వాత డిఎస్ఏ నేర్చుకోవాలి అనుకుంటే మై ప్రిఫరెన్స్ వుడ్ బి ఐదర్ డిఎస్ఏ విత్ C++ ఆర్ డిఎస్ఏ విత్ జావా. అన్న పైథన్ వద్దా అంటే పైథన్ కూడా ఓకే, బట్ టేక్ ఇట్ యాజ్ అ థర్డ్ ప్రిఫరెన్స్. ఐదర్ C++ ఆర్ జావా, వీటన్నిటికీ అగైన్ ప్రయారిటీ ఈజ్ ఈక్వల్. ఎందుకంటున్నానంటే కొన్ని కంపెనీస్లో, కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో నేను చూసింది ఏంటి అంటే, అగైన్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఎస్, చాలాసార్లు వాళ్ళు డిఎస్ఏని విత్ పైథన్ ఒప్పుకోరు. బికాస్ పైథన్తో ఇంప్లిమెంటేషన్ బాగా ఈజీ అయిపోతుంది అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ క్యాండిడేట్ది క్లియరా కాదా అని చెప్పి సరిగ్గా గెస్ చేయడానికి కుదరదు, సరిగ్గా మనం జడ్జ్ చేయలేం. కాబట్టి కొన్నిసార్లు పైథన్ వద్దు, ఇంకేం లాంగ్వేజ్ రాదా అని చెప్పి అడుగుతారు. సో వచ్చు అనుకుంటే దాంట్లో ఇంప్లిమెంట్ చేయి అంటారు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే తలకాయ నొప్పి, బికాస్ వచ్చు అని చెప్పారు, దాంట్లో డిఎస్ఏ రాదంటే ఆ లాంగ్వేజ్ రానంటే ఒక రకంగా, కాబట్టి నెగిటివ్ పాయింట్. ఒకవేళ రాదు అని చెప్తే అగైన్ ఇట్స్ అ ప్రాబ్లమ్, బికాస్ డిఎస్ఏ అనేది ఏ లాంగ్వేజ్తో అయినా సేమ్ కాన్సెప్ట్, సేమ్, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. అగైన్ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారంటే మీకు లాంగ్వేజ్ రాదనో ఆర్ డిఎస్ఏ రాదనో అర్థం. కాబట్టి ఇట్స్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, కాబట్టి మీకు హెల్ప్ అవ్వదు. సో ఐ వుడ్ సే ఐదర్ జావా ఆర్ C++తో ముందుకెళ్ళండి ఫర్ డిఎస్ఏ ఇఫ్ యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ డిఎస్ఏ యెట్. ఆల్రెడీ స్టార్ట్ చేస్తామన్న జావా స్క్రిప్ట్లో అంటే కంటిన్యూ ఆపకండి. ఓకే, గ్రేట్. ఆ తర్వాత డిఎస్ఏతో పాటు ఇంకా ఏం కావాలి. సో ఇంకా ఏం కావాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ డిపెండ్స్ ఆన్ ఐదర్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజ్లో ఉన్నారా ఆర్ ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయారా. ఒకవేళ పాస్ అవుట్ అయిపోతే లెస్ దాన్ 2 years ఆఫ్ గ్యాప్ ఉందా ఆర్ మోర్ దాన్ 2 years ఆఫ్ గ్యాప్ ఉందా. చాలాసార్లు గైస్ లెస్ దాన్ 2 years ఆఫ్ గ్యాప్ని అసలు గ్యాప్ కానీ చూడరు. మోస్ట్లీ యూ ఆర్ స్టిల్ అ ఫ్రెషర్ కాబట్టి ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. మోర్ దెన్ 2 years ఆఫ్ గ్యాప్ ఈజ్ లైక్ యాక్చువల్ గ్యాప్, అంటే మీకు కొంచెం డిఫికల్టీ స్టార్ట్ అయ్యేది అక్కడ నుంచే. కాబట్టి 3 categories. నౌ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ పాస్డ్ అవుట్, రైట్, దిస్ ఈస్ వేర్ ద ట్రబుల్ ఈస్. ఒకవేళ పాస్ అవుట్ అయిపోతే అండ్ ఇంకా జాబ్ రాకపోతే లెస్ దాన్ 2 years ఆఫ్ గ్యాప్కి అగైన్ ద సేమ్ థింగ్స్ విల్ అప్లై. పెద్దగా అడిషనల్ ఎఫర్ట్ ఏమీ పెట్టక్కర్లేదు. ఓకే, ఎక్స్ట్రా డొమైన్ నేర్చుకుంటే గుడ్ ఇనఫ్, బట్ నేర్చుకోకపోయినా పర్లేదు. ప్రాజెక్ట్స్ అయితే ఉంటే బెటర్. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ కెన్ బి ఎనీథింగ్ దట్ వెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2 years ఆఫ్ గ్యాప్, విచ్ ఈజ్ ఐ థింక్ మెనీ ఆఫ్ యూ గైస్, రైట్, మీకైతే అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ దిస్ ప్లస్ ప్రాజెక్ట్స్ ప్లస్ డొమైన్ ఉండాలి. అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఈ డొమైన్ మీదే ఉండాలి. సింపుల్ ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవ్వవు. ఈ డొమైన్ ఏమై ఉండాలి, ఈ డొమైన్ ఏదైనా ఉండొచ్చు, రైట్. డొమైన్స్ ఇవాళ దే కెన్ బి మేజర్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఐదర్ డేటా డ్రివెన్ డొమైన్స్, రైట్, ఆర్ డెవలప్మెంట్ డొమైన్స్. రెండిట్లో ఏదైనా పర్లేదు. సో ఇన్ కేస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ డేటా సైన్స్ కానివ్వండి, మనకి బిగ్ డేటా కానివ్వండి, ఆర్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఏఐ అని చెప్పి అంటున్నారు అది కానివ్వండి, రైట్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ డేటా డ్రివెన్ డొమైన్స్, రైట్. డేటా సైన్స్లో ఇట్ కెన్ బి అగైన్ డేటా అనలిస్ట్ అవ్వచ్చు, డేటా ఇంజనీర్ అవ్వచ్చు, లైక్ డిఫరెంట్ కేటగిరీస్, రైట్. ఒకవేళ డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. దీంట్లో మీకు కోర్ మోడ్యూల్స్లో SQL బేసిక్స్, అడ్వాన్స్ ఎక్సెల్, స్టాటిస్టిక్స్, ప్రాజెక్ట్స్, పవర్ BI ఫండమెంటల్స్, పైథన్, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ AI అండ్ అగైన్ ప్రాజెక్ట్స్. దాంతోపాటు ఇలా హ్యావ్ బోనస్ మాడ్యూల్స్ అలాంగ్ విత్ దీస్ టూల్స్, రైట్. సో బేసిక్గా మీకు ఇందాక చూస్తే యాజ్ పార్ట్ ఆఫ్ సిలబస్సే బోల్డ్ అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అది కాకుండా కూడా దిస్ ఈజ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి ఇవన్నీ ప్రాజెక్టులు మీతో చేపిస్తారు. అండ్ వై ఆడిన్ స్కూల్, రైట్. సో మీకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, మీకు కరికులం రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది, ప్రాజెక్టులు ఉంటాయి, మంచి ప్రాజెక్టులు మీరు చూసారు కదా పైన. సో ఇవన్నీ ఏదో
డమ్మీ ప్రాజెక్టులు కాదు, దే ఆర్ యాక్చువల్లీ గుడ్ ప్రాజెక్ట్స్. ఇఫ్ యూ లుక్ అట్ ద రేటింగ్స్ 4.6 ఆన్ గూగుల్. అండ్ ఎన్పిఎస్ అంటే అగైన్ బ్రాండ్స్ హ్యావ్ దిస్ నెట్ ప్రమోటర్ స్కోర్ అని చెప్పి, దట్స్ 90.4. దట్ టూ ఒకటో రెండో కాదు, 5,000 రివ్యూస్లో. సో ఇట్స్ అ గుడ్ మార్క్. వీళ్ళకి అగైన్ 2 ఆప్షన్స్ ఉంటాయి పేమెంట్కి. ఒకటేమో డైరెక్ట్ పేమెంట్ 75K ప్లస్ GST, అండ్ మీకు అడిషనల్గా 10,000 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఉంటుంది, రైట్, ఫర్ ది ఫస్ట్ 100 యూజర్స్ ఓన్లీ. అండ్ దాంతోపాటు విల్ హ్యావ్ పే ఆన్ సక్సెస్. సో మీకు అప్ ఫ్రంట్ 50,000 ప్లస్ GST, అండ్ ఆ తర్వాత మీకు వచ్చిన ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో కోర్స్ తర్వాత దాంట్లో 10% ఆఫ్ యువర్ యాన్యువల్ CTC అపాన్ ప్లేస్మెంట్. గాట్ ఇట్. సో యా, వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 28th డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి టు నో మోర్ అబౌట్ ది కోర్స్. దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, డెవలప్మెంట్లో యూ హ్యావ్ ది సెకండ్ వన్ విచ్ ఈజ్ మనకి ఫుల్ స్టాక్లో వెబ్ డెవలప్మెంట్. అగైన్ ఇట్ కెన్ బి జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథన్ ఫుల్ స్టాక్ ఆర్ మర్న్ ఫుల్ స్టాక్, ఆర్ మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, iOS డెవలప్మెంట్ అవ్వచ్చు, ఆర్ IoTలో అప్లికేషన్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు, రైట్. ఇట్ కెన్ బి ఎనీ ఆఫ్ దాట్ డెవలప్మెంట్, రైట్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా వచ్చే డొమైన్స్ ఆర్ సప్లిమెంటరీ డొమైన్స్, రైట్. సప్లిమెంటరీ డొమైన్స్ దాంట్లో యూ కెన్ హ్యావ్ ఎగ్జాంపుల్స్ లైక్ క్లౌడ్ కానివ్వండి, డెవాప్స్ కానివ్వండి. సో ఈ డొమైన్స్ ఉంటాయి కంపెనీస్లో, బట్ కేవలం ఈ డొమైన్స్ మాత్రమే ఉండవు. ఐదర్ దే వర్క్ విత్ దిస్ డొమైన్ ఆర్ దిస్ డొమైన్, బట్ దీస్ డొమైన్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆల్సో. దీంట్లో మీకు క్వాలిటీ వస్తుంది, రైట్. దీంట్లోనే మీకు సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ వస్తుంది, దీంట్లోనే మీకు కయాస్ ఇంజనీరింగ్ వస్తుంది, రైట్. ఆల్ దిస్ కమ్ అండర్ ద సప్లిమెంటరీ డొమైన్స్. సో వీటిల్లో ఐ వుడ్ ప్రిఫర్ ఐదర్ లెర్న్ దిస్ డొమైన్ ఆర్ దిస్ డొమైన్. వాటితో పాటు ఎక్స్ట్రా సప్లిమెంటరీ ఇవి ఉంటే ఆసము, లేకపోయినా పర్లేదు, రైట్. బట్ వీటిల్లో ఒకటి నేర్చుకోండి డెఫినెట్లీ, ఓకే. అండ్ వైల్ లెర్నింగ్ దాట్, లెర్న్ ఇట్ టు అ గుడ్ ఎక్స్టెంట్. అంటే ఏదో పైన నాలెడ్జ్లా కాదు. యూట్యూబ్లో మీరు చూసే ఒక 10 గంటల వీడియోస్ ఉన్నాయి, ఆర్ యూట్యూబ్లో ఒక 5 గంటల వీడియోస్ ఉన్నాయి, క్రాష్ కోర్సులు ఉన్నాయి. దే ఆర్ గుడ్, బట్ మీకు ఇన్ డెప్త్ రాదు. అటువంటి క్రాష్ కోర్సులు చూసి నేర్చుకోవచ్చు, బట్ దాంతోపాటు మీరు మీ సొంతంగా చాలా చాలా ఎఫర్ట్ పెట్టి ప్రాజెక్టులు బిల్డ్ చేయడం కానివ్వండి, ఇంప్లిమెంట్ చేయండి. నేనేమంటున్నానంటే ఏ కోర్స్ కానీ వీడియోస్ కానీ చూసి అంటే అవ్వదు, మీరు సొంతంగా ఎఫర్ట్ పెడితేనే అవుతుంది, ఓకే. ఒకవేళ మీరు కాలేజ్లో ఉంటే దిస్ క్వశ్చన్ మార్క్ విల్ బి ఈక్వల్ టు CS ఫండమెంటల్స్, రైట్. ఈ CS ఫండమెంటల్స్ అనేది చాలాసార్లు చెప్పాను. CS ఫండమెంటల్స్ ఇంక్లూడ్స్ యువర్ DBMS. వెన్ ఐ సే DBMS, దట్ ఇంక్లూడ్స్ ద థియరిటికల్ DBMS పార్ట్ అండ్ SQL ఆల్సో, ఓకే. మీకు చాలాసార్లు ఆన్లైన్ రౌండ్స్లో SQL క్వశ్చన్స్ అడుగుతారు. SQLతో పాటు మీకు COCA, దీన్నే కొంతమంది COA అంటారు, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, దాంతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ నెట్వర్క్స్, రైట్. దీస్ ఆర్ ది 4 సబ్జెక్ట్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ మనకి బీటెక్లో ఉంటుంది. గేట్లో కూడా కోర్ సబ్జెక్ట్సే. ఇవి CS ఫండమెంటల్స్ కిందకి వస్తాయి. టెక్నికల్ క్వశ్చన్స్లో ఎక్కువగా దీని నుంచి అడుగుతారు, కాబట్టి వీటిని ప్రిపేర్ అవ్వాలి. వీటితో పాటు అడిషనల్గా యాప్టిట్యూడ్. దిస్ ఈజ్ నాట్ కంపల్సరీ ఫర్ ఆల్ ది కంపెనీస్, రైట్. కొన్ని కంపెనీస్ ఎక్కువగా సర్వీస్ బేస్ కంపెనీస్ అడుగుతూ ఉంటాయి, అండ్ కొన్ని మంచి ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ దట్ ఆఫర్స్ యూ గుడ్ సాలరీస్ ఆర్ కాంట్ కంపెనీస్ ఆల్సో చెక్ ఫర్ యాప్టిట్యూడ్. గాట్ ఇట్. అన్న కాంట్ కంపెనీస్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ వీడియో ఉంది, చెక్ దాట్. మీకు కాంట్ కంపెనీస్ గురించి తెలియకపోతే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డొమైన్ ఆర్ కేటగిరీ ఆఫ్ కంపెనీస్, సో వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్. సో మీరేం చేయాలి, DSA ప్లస్ CS ఫండమెంటల్స్ ప్లస్ యాప్టిట్యూడ్. మరి అన్న ప్రాజెక్టులు ఇంటర్న్షిప్లు అంటే ఇంటర్న్షిప్లు ఎంత వస్తే అంత ట్రై చేయండి, వస్తే తోపు. ప్రాజెక్టులు అంటారా, పెద్ద పెద్దవి మంచివి లేకపోయినా దే విల్ జస్ట్ లుక్ అట్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. కాబట్టి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ని బాగా చేసుకోండి, దాట్ షుడ్ బి ఇనఫ్. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకపోయినా పర్లేదు, ఓకే. జస్ట్ CS ఫండమెంటల్స్, యాప్టిట్యూడ్ అండ్ DSA క్యాన్ యాక్చువల్లీ గెట్ యూ రియలీ గుడ్ జాబ్స్ ఫ్రమ్ 4th ఇయర్, ఐదర్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్, రెండిట్లోనూ. ఆఫ్ క్యాంపస్లో అయితే కొంచెం అదే ఫస్ట్ నుంచి నెట్వర్కింగ్, ఈ లింక్డ్ఇన్లో పోస్టులు పెట్టడాలు, ఆప్టిమైజ్గా ప్రొఫైల్ ఉంచుకోవడాలు అవన్నీ చేస్తుండండి, ఓకే. గ్రేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయిందా అవ్వలేదా? ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.